హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎప్పుడు ఒకేలా కాకుండా డిన్నర్లో అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇలా ఆలూతో దమ్ బిర్యానీ చేసి పెట్టారంటే అందరూ కడుపు నిండా ఇష్టంగా తింటారు. అంతేకాదండి, మన పిల్లల్లోకి లంచ్ బాక్స్లో కూడా పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత బాగుంటుంది. మరి ఈ ఆలూ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ వీడియోలో చూసేద్దాం. ఈ ఆలూ దమ్ బిర్యానీ కోసం ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు నార్మల్ రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని మంచినీళ్ళని పోసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఆలూని తీసుకొని పైన పీల్ తీసేసుకొని ఈ ఆలూని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మనం బియ్యానికి తగ్గట్టుగా తీసుకుంటున్నాము. బియ్యం క్వాంటిటీ ఎక్కువైతే ఈ ఆలూని కూడా క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవచ్చు. ఇవి కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకొని ఒక క్యారెట్ని కూడా తీసుకున్నాను. ఈ క్యారెట్ కూడా మీడియం సైజులో ముక్కలు మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు చిక్కటి పెరుగు ఒక కప్పు వరకు వేసేసుకొని 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ సాల్టు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని 4 పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని చీలికల్లాగా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలాగా చేత్తో ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను. ఆ తర్వాత ఇలాగ లైట్గా బిర్యానీ స్పైసెస్ తీసుకోండి. 2 యాలకులు, 1 అనాస పువ్వు, కొద్దిగా షాజీరా, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క కూడా వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆలూ గ్రేవీని వేసేసుకొని ఈ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నీరు మొత్తం ఇనికిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ గ్రేవీ కొంచెం చిక్కపడే వరకు ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ మొత్తం వంపేసుకొని ఈ బియ్యాన్ని వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ఆలూ దమ్ బిర్యానీ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. తర్వాత ఈ బియ్యం మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా వేసుకొని ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను, లైట్గా వేసేసుకొని ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి నేను 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. మన గ్రేవీ అనేది ఉంది కదా, అందుకే 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇవైతే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ చూసుకొని కొద్దిగా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. తర్వాత మనకి రైస్ అనేది ఇలాగా కుక్ అయిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి ఆలూ దమ్ బిర్యానీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఏదైనా మీరు జీడిపప్పు కూడా కావాలంటే వేసుకోవచ్చు. చూసారా, అన్నం అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. అదే మనం రైస్ కుక్కర్లో అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇలా పొడి పొడిలాడుతూ మనకి ఆలూ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇది గోంగూర కానీ రైతాతో కానీ తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా మనకి డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. వారంలో కనీసం 2-3 సార్లు అయినా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.